ఇది అక్టోబర్ 14 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చాలా మంచి వార్త రాశారు రాధాకృష్ణ గారు. చానా ముదురు అని చూసారా? ఇప్పుడు అర్థమవుతోందా ఆ ముదురు ఎవరనేది? ఇప్పుడు రాజ్యసభకు కొన్ని పేర్లు ప్రకటించిన తర్వాత టీడీపీ నుంచి, కూటమి నుంచి ఆ ముదురు ఎవరనేది ఈరోజు మనకి ఆ రోజు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ చానా ముదురు ఏం చేస్తోంది? కూటమి సర్కార్లో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తిగా ఎదిగింది. ఎందుకంటే అతను చెప్పిందే ఈరోజు కూటమి సర్కార్లో నడుస్తుంది. పాపం రాధాకృష్ణ గారు చెప్పింది నడవట్లేదు. మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్రాంగం, మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగుల్లో హవా. ఇతనేమేం చేస్తున్నాడో చూడండి. మైనింగ్లు, కాంట్రాక్టులు, పోస్టింగుల్లో హవా చూపిస్తున్నాడు. అన్నీ నేనే అంటూ వారితో మీటింగులు పెట్టుకుంటున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ పోస్టింగ్ కావాలన్నా నాకు చెప్పనని అంటున్నారు. మరి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. చంద్రబాబు నాయుడు గారు మరి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి కదా. సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్ట్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఈరోజు ఆ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే వార్త ఇది. మరి ఇప్పుడు ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు? సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టినటువంటి కేసులు ఎక్కడ కూడా పెడతారా? పెడితే మంచిదే, పెట్టర్లేండి. మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్రాంగం చేస్తున్నారట. ఈయన గురించి ఇంకా అద్భుతంగా రాశారు. అక్కడ చూడండి, ఎల్లో మార్క్ ఉంది, మనకి హైలైట్ అయింది ఎల్లో కలర్లో. అందులో చూడండి, ఈ చానా ముదురు ఎంత ముదురు అనేది రాధాకృష్ణ గారు రాసింది. మనమేమి సొంతంగా చెబుతున్న మన మాటలు కాదు, రాధాకృష్ణ గారు రాశారు. లాబియింగ్లో ఒకరికొకరు పోటీపడి ఓడిపోవడం వల్ల తలెత్తినటువంటి ఆధిపత్య పోరు నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక వార్త అనేది అంటే మీడియా సర్కిల్లో తిరుగుతోంది, మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. నేను చెప్తున్నా, ఎస్, ఇక్కడ వినండి, బాగా వినాలి. ఏంటిది? హై ప్రొఫైల్ కేసులోకి దూరి నిందితుల తరపున ఇతనేం చేస్తాడంటే, ఇక్కడ రాధాకృష్ణ గారు రాశారు, ఎంత వేగంగా ఎదిగాడంటే అంతే వేగంగా సిబిఐ ఈడీలకు కూడా దొరికిపోయాడు. సిబిఐ అధికారులతోనే లాబియింగ్ చేసిన ఘన చరిత్ర ఈయనది. బడాబాబులు ఇరుక్కున్న హై ప్రొఫైల్ కేసుల్లో దూరి నిందితుల తరపున సిబిఐ అధికారులకు సొమ్ములు ఎరవేసిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో ఓ సిబిఐ ఉన్నతాధికారి భారీగా లంచం పుచ్చుకున్నట్లు ఆయనే ఆరోపణలు చేశారు. తరువాత అతన్ని అరెస్టు చేసి విచారణ జరపగా మనీ లాండరింగ్, లంచం కేసులో అతను ప్రధాన నిందితుడని సిబిఐ తేల్చింది. 2019లో ఇద్దరు సిబిఐ అధికారులు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుని వీధిన పడిన విషయం గుర్తుందా? ఈ రచ్చలో అతనే ప్రధాన పాత్రధారిని జాతీయ మీడియా కోడై కూసింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈయన్ని అరెస్టు చేసి జైలు కూడా పంపించింది. ఈయన ఎవరు? చానా ముదురు. ఇప్పుడు మనకు అర్థమవుతోంది ఏంటి ఈయన ఎవరి గురించి రాశారనేది. సింపుల్గా చెప్తాం, ఇక్కడ రాసిన దాని ప్రకారం మనకు సంబంధం లేదు. రేపు నా పరువుకు భంగం కలిగిందని సానా సతీష్ గారు, నేను ఆయన గురించి రాయలేదు, ఇంకెవరి గురించి రాస్తే వీళ్ళు తప్పుగా చదివారని రాధాకృష్ణ గారు అని అనుకుంటారేమో. అందుకేనా ఇతనేనా ఆ ముదురు అని క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఇతనేనా ఆ ముదురు అని క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ సిబిఐ కేసుల్ని మేనేజ్ చేయడంలో దిట్ట ఎంతవరకు వెళ్ళాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని కూడా మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకు పంపాలనే కుట్ర చేసిన ఒక టీంలో ఇతను భాగస్వామి అని కూడా మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. మరి ఇతన్ని లోకేష్ చేరదీసి ఈరోజు రాజ్యసభకి, పెద్దల సభకి పంపేటప్పుడు రాధాకృష్ణ గారు రాసినట్టుగా ఈ సిబిఐ కేసుల్ని మేనేజ్ చేసే వ్యక్తి, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఈడీ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తిని ఎలా పంపుతారు? అతను ఇతను ఒక్కరేరా అంటే నా దగ్గర సమాధానం లేదు, నాకు తెలియదు కూడా. ఇతనేనా ముదురు అని క్వశ్చన్ మార్కు మాత్రమే అక్కడ కనిపిస్తోంది. ఒకవేళ అదే అయితే ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు లోకేష్కి ఇతనికి ఉన్న సన్నిహిత సంబంధం ఏంటి? ఎందుకు లోకేష్ ఇతన్ని అక్కడికి పంపాలని చూశారు? ఇందుకు చంద్రబాబు ఎందుకు తల ఊపారు? ఒకటి. రెండోది, మన కొణిదెల ఫ్యామిలీ నుంచి ఇంకొకరికి మంత్రి పదవి అట. టీడీపీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో రిలీజ్ అయింది. త్వరలోనే రాజ్యసభకు ఆయన పంపట్లేదు కాబట్టి ఈయనకి మంత్రి పదవి ఇస్తామని. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, తనయుడు లోకేష్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య నాగబాబు గారు, అంటే మొత్తం వీళ్ళే పంచుకుంటే మంత్రి పదవులన్నీ. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇన్ని రోజులు పార్టీలో పోరాటం చేసిన వాళ్ళు, కష్టపడ్డవారు, పార్టీ కోసం ఇటు జనసేనలోనూ అటు టీడీపీలోనూ కష్టపడ్డవారి పరిస్థితి ఏంటి?